కోటి నేను ఎవరు మాట్లాడాను సార్, మీరే మాట్లాడారు. నేను 6వ తరగతి నుంచి లీడర్షిప్ చేసిన, 6వ తరగతి నుంచి విద్యార్థి నాయకుడు ఉన్నా, ఇంటర్మీడియట్లో లీడర్షిప్ చేసిన, డిగ్రీలో చేసిన విద్యార్థి సంఘాలు నడిపాను, ప్రొఫెసర్ అయ్యాను, వైస్ ఛాన్సలర్ అయ్యాను. సంఘం ఎలా నడపాలో తెలుసు, ప్రశ్నించడం ఎలా తెలుస్తున్నారు. సమస్యలు ఇలా కావు. మీరు డెమోక్రాటిక్ వేలో మీ వీళ్ళు చేసారు, నేను కూడా అప్రిషియేట్ చేసిన, ఏం అనడం లేదు. ఎలా చేసుకోవాలా, మీ సమస్యలు ఒక పేపర్ మీద పెట్టి ఇవి సమస్యలు సార్, ఎలా చేద్దాం, టైం లైన్ ఎంత, ఎలా చేయగలుగుతా, నా పరిధిలో ఉందా, నా పరిధిలో లేకుండా ఏం చేయగలుగుతా. ఇప్పుడు మీ సమస్యలన్నీ నా దృష్టికి వచ్చాయి, రాసి ఇచ్చింది. అలాంటి ఒక్కొక్క దాన్ని కూడా నేను ఏమాత్రం లేట్ చేయకుండా చేస్తానని ఒక మాట చెప్తున్నాను. నన్ను నమ్మితే నమ్మండి, లేకపోతే దట్ ఇస్ అప్. 1 by 1 నా పిల్లలకైతే ఎలా చేసుకుంటానో అలా చేద్దామని నేను ఆలోచిస్తున్నాను. ఎంతకన్నా ఎక్స్పీరియన్స్ ఏం చేయాలి? మీరు ఒకటి అనుకుంటున్నారండి, అపోహలు ఉన్నారండి, ఈ హైఫై ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఏం అక్కర్లేదు. మంచి బుక్స్ నీట్గా చదవండి, శ్రద్ధగా చదవండి, అటెంటివ్ ఉండండి. నేను చెప్తున్న చిన్న కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్స్ ఒకసారి అర్థమైతే. ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్ ఎక్కడ ఉంది సార్, నాకు హైఫై ఇచ్చినామా, నేను అదే చెప్తున్నా, ఇంటర్నెట్ తెప్పిస్తాను. ప్రతిదానికి అడగాలనుకుంటే ఎప్పుడు కూడా సమాధానం చెప్పేవాడు ప్రశ్నించేవాడికి లోపల. ఏదంటే ప్రశ్న అడగచ్చు. ఏం సార్ బాబు కింద కూర్చోబెట్టి నిలబడ్డావు, ఇది అహంకారం కాదు, మేము కింద కూర్చున్నాం అని కూడా అనొచ్చు. మట్టిలో కూర్చున్నాం, నీళ్ళ మీద కూర్చొని మాట్లాడతాడు, ఈ వైస్ ఛాన్సలర్ ఎంత అహంకారం అని కూడా చెప్పచ్చు. ప్రశ్నించడానికి ఏదైనా ప్రశ్నించచ్చు. అది కాదు నాన్న, ఐఎమ్ అష్యూరింగ్ దట్ యువర్ కాలేజ్ విల్ ప్రాస్పర్, విల్ డూ 1 by 1. నేను పంప్ చేసిన డబ్బులు నా చెవులకెళ్ళి చేశాను కాదు, విత్ మై, నేను చూసిన తర్వాత ఇక్కడ అవసరం ఉంది అని చెప్పి నా గవర్నమెంట్ నుంచి డబ్బులు లేకుండా కూడా ఈ సంవత్సరం, ఒక్క సంవత్సరం 1.5 yearలోనే 4 కోట్ల వరకు పంప్ చేసిన. ఇంకా డబ్బులు పెడతాను, ఇంకా పెడతాను. 6 crores అది బిల్డింగ్ తో కాకుండా చెప్తున్నాను. ఆ బిల్డింగ్ కూడా లాస్ట్ కంప్లీట్ చేసి నేనే చాలాసార్లు అనుకున్నాను, సెమినార్ రాలేదు. ప్రతిసారి నా దగ్గరికి ఎందుకు వస్తే సెమినార్ రావడం దూరంగా అవుతుంది. మీ సమస్యలన్నీ కూడా 1 by 1 సాల్వ్ అవుతాయండి. మీరు ఏం వరీ కాకండి. ఫస్ట్ ఇయర్ ఉన్న పిల్లలు మీరు 4th year వచ్చారు, యూ సీ ఎ వండర్ఫుల్ కాలేజ్. అంటే ఐ మే బి స్టే హియర్ ఫర్ 5 months, బట్ ఐఎమ్ మేకింగ్ ఎ రోడ్ మ్యాప్ such that it will develop like anything. I'm putting the timeline also, taking the expertise from the professors who are working in NITs. With their expertise, I'll ask them, sir, how to go about, how to improve this lab, how much timeline is needed, how much money is needed. So everything I'm discussing with them. I'll see to it that the university, this engineering college will flourish like anything. Okay? Thank you, sir. Thank you, sir. Hindi. Please, I'm really happy now. My blessings to with you, and I'll do that. నువ్వు అడిగేవాళ్ళన్నా దానికి నేను చెప్తున్నా అంటే ప్రాబ్లమ్స్ అన్ని మీకు అవగాహన నాకు ఉన్నాయి. ప్రాక్టికల్ బీయింగ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కాలేజ్ యూ నో ఇట్. నేను అంటున్నా అంటే ప్రయారిటీ బేసిస్ పైన అంతా చెప్తున్నానండి. ప్రయారిటీ బేసిస్ పైన మీరు మాకు తీసుకురండి. ఇది మాకు ముందు ఈ వీక్ చేయండి, ఈ మంత్ చేయండి. యూ బ్రింగ్ యువర్ ప్రాబ్లమ్ ఆన్ ప్రయారిటీ బేసిస్. కలెక్టివ్ తీసుకురండి, బ్రాంచ్ వైజ్ ఇస్తారండి. యూ అటెండ్ టు ఇట్. కమిటీ చేసాం, ఎక్స్పర్ట్స్ NIT ఎక్స్పర్ట్స్ కమిటీ చేసాం. ల్యాబ్ డెవలప్మెంట్ గురించి అదో కమిటీ మీట్ అవుతుంది, అయింది, ఇంకా మీటింగ్స్ అవుతుంటాయి. ప్రయారిటీ బేసిస్ పైన మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ పైన ఏం కావాలో స్పీకింగ్. డోంట్ హ్యావ్ మేనేజ్ డోంట్ అండర్స్టాండ్. Hello. So listen to me. Sincerely, Vice Chancellor is appealing to all of you. I am appealing to all of you. On priority basis, represent your issues to us. On weekly basis, monthly basis, we will attend to all your problems. There is no problem at all. Okay. With these impressive and assurance words, we are leaving, and we appeal to all of you to attend classes tomorrow onwards. అదే గండి పెట్ట నేను వస్తాను. ఫాదర్ అయితే నేను పిల్లలం కదా సార్, అంటే మేము ఇక్కడికి వచ్చింది ఒక జాబ్ కోసమైనా దేనికోసమైనా సార్, మీరు ఒక ప్లేస్మెంట్ గురించి కూడా చూసుకోండి సార్. అంటే మీరు అది కూడా వచ్చింది, అది గురించి ప్రొఫెసర్లు అబ్బాయిలు కదా 427 ఉంటారు కదా, మీరు రండి, ఏం చేయాలి వచ్చినప్పుడు బాబు నేను చేస్తాను చెప్తున్నా కదా, నేను చేస్తాను చెప్తున్నా కదా. ఎట్లా కనిపిస్తుంది? పెద్దోళ్ళ కనిపిస్తలేదా? నేను చేస్తాను చెప్తున్నా కదా. కమిటీ
మాట్లాడుతున్నాం అంత అవసరం లేదు. నేను చేస్తా అంత అక్కర్లేదు. ఉండు అరే చెప్తున్నారు కదా. అయితే కమిటీ మీ నీడ్స్ ఏంటో తెలిసిందా చెప్తున్నారు. నాకు నాన్న దగ్గర నా కారు కాదా బిఎండబ్ల్యూలో వద్దు నాకు బీడబ్ల్యూ కొని అదంటే పైసలు ఎదుర్కోవాలి. నా ఎంత ఫీల్ అవుతాడు? నాకు డబ్బులు వచ్చి కొనిస్తున్నాను అంట. పక్కన బీడబ్ల్యూలో పోతుందని బిఎండబ్ల్యూలో పోవాలంటే ఉంటారా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెప్తున్నా. ఇప్పుడే గ్రో అవుతున్న పబ్లిక్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్ దిస్ ఇస్. ఐ డోంట్ హావ్ ద ఫండ్స్ మచ్. మీకు ఏమేమి కావాలో ప్రియారిటైజ్ బేసిస్ లో ఇస్తాను. ఐ డూ ఇట్ బాబా. ఐఎమ్ ప్రామిసింగ్ యూ, ఐఎమ్ అష్యూరింగ్ యూ ఫర్ ఎ గుడ్ అంబియన్స్ ఓవర్ హియర్, కంట్రీస్ అట్మాస్ఫియర్ ఓవర్ హియర్. ఓకే తర్వాత అన్ని సమస్యలు నోటికి వచ్చినాయి. నేను చేస్తాను సార్ అన్ని ఓకే కానీ మీరు అన్ని ఓకే ప్రొఫెసర్స్ విషయం మాత్రం ఇంకా కోర్టులో కేసు అన్నారు కదా సార్, అది అసోసియేటివ్ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గురించి కదా సార్. ప్రొఫెసర్స్ గురించి లేదు కదా సార్. ఆ మాట మీరు ఇంతకు ముందు అన్నారు. ఇది కంపెనీలో కూడా అదే మాట మాట్లాడతారు మీరు మళ్ళీ నాకు తెలిసి. సో ఆ దానికైతే లేదు సార్. నో కండిషన్, ఏ కండిషన్ లేదు, ఏ ప్రాబ్లం లేదు. సో ఆ కండిషన్ ని దానికి ఆన్సర్ ఇస్తారు సార్. ఆ కండిషన్ అయితే లేదు సార్. అదైతే రిక్రూట్ చేసుకోవచ్చు. మన చేతిలో ఉండాలి సార్. అది ఎవరు చెప్పారు సార్? ఎవరు చెప్పారు? నేను చదువుకున్నానా? నేను చూస్తున్నా? నాకు తెలుసా? నేను డిస్కస్ చేసిందా? స్పెషల్ సిఎస్ చూసిందా? యూజీసీ దాంట్లో ఎక్కడ కూడా ఈ ఆడిట్లో చేయమని ఉంది. గవర్నమెంట్లో మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదనే దగ్గర ఆగింది. నేను అన్నీ చూశాను కదా. నాకు కూడా నా బాధ్యత లేదు, నింపాల్సిన నా బాధ్యత. నేను రాగానే అకాడమిక్ కన్సల్ట్ ఇమీడియట్గా ఎందుకు నింపాను? నింపాల్సిన అవసరం లేదు. రోజు గొడవైతే చూడొచ్చు. కానీ నాకేంది? ఖచ్చితంగా ఈసారి నా దగ్గర నుంచి చాలా మంది పిల్లలు పైకి వస్తారు. నేనే వస్తాను, నేను మాట్లాడతాను. నేను వస్తాను క్లాసెస్. అది కమ్ టు యువర్ క్లాస్. ఎవరండి సెల్ఫ్ ఫైనాన్స్ చెప్పింది? ఎవరు సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పింది? ఎవరు కాన్సెప్ట్ చెప్పింది? సెల్ఫ్ ఫైనాన్స్ ఏంటి? ఎవరండి? Who is the teacher? Why cannot tell the voice of the students? Saying that self finance. How I differentiated you from self finance? How I differentiated you from self finance? Students also ये मालूम था जब मेरे आना चाहिए. अगर मालूम है కాదు. నేను ఎంత మాట్లాడిన వాడిని నేను కళ్ళలో నేను ఎప్పుడు కూడా నా విద్యార్థుల పట్ల కానీ సెల్ఫ్ హౌ ఐ డిఫరెన్షియేట్ యూ యాజ్ సెల్ఫ్. నేను అనని మాటలు కూడా నీ పైసల కింద చెప్తారా? యు ఆర్ అసాసినేటింగ్ మై క్యారెక్టర్. నీకు ఇచ్చిన 10,000 చెప్తారా? నువ్వేమీ చేయండి, నువ్వేమీ చేయని పట్టించుకోను. నువ్వేమీ చేయండి, నువ్వేమీ చేయని పట్టించుకోను. నువ్వేమీ చేయండి, నువ్వేమీ చేయని పట్టించుకోను.